అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు అనదర్ వీడియో. పోయినసారి వీడియోలో మనం పాటలు ఎలా పాడాలి అనే దాని మీద చాలా విలువైన విషయాలు అందులో మనం డిస్కస్ చేసాం. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. సో ఈ రోజు వచ్చేసి మన టాపిక్ కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నా. చాలా విలువైన విషయాలు, చాలా మంచి టిప్స్ మీకైతే ఈ వీడియోలో చెప్పబోతున్నా. కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే నేను వీడియోలో అనవసరమైన విషయాలు అసలు మాట్లాడను. ఎందుకంటే అంతా కూడా చాలా విలువైన విషయాలే, మీకు అవసరమయ్యే విషయాలే చెప్తా. కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి ఓపిక్గా. పాటలు ఎలా పాడాలని చేసిన ఆ వీడియోలో చాలామంది అన్న హై పిచ్లో ఎలా పాడాలి, గొంతు కొంచెం హై పిచ్లో పాడేటప్పుడుగా నేను పాడలేకపోతున్నా, మైక్లో పాడలేకపోతున్నా, ఫ్రీగా వాయిస్ రావాలంటే ఏం చేయాలి చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. సో అందుకు గాను ఈ వీడియో అయితే మీకు చేస్తున్నా. సో మనం ఈ పాటలు పాడే విషయం, ఈ సంగీతానికి సంబంధించిన విషయాలు మనం ఒక సిరీస్ వైజ్ గా మాట్లాడుకుందాం. సో సింగింగ్ అనేది, మ్యూజిక్ అనేది అంత ఈజీ కాదు కాబట్టి సో మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ అయితే చేస్తా. సో ఈ వీడియోలో వచ్చేసి అయితే పర్టికులర్గా మన గొంతు మధురంగా రావాలంటే, మన వాయిస్ పాడేటప్పుడు అందంగా రావాలంటే, మన గొంతు అనేది కొంచెం ఇబ్బందిగా పాడినట్టు కాకుండా ఫ్రీగా పాడాలన్నా, వాయిస్ మంచి ట్యూనింగ్ లో ఉండాలన్నా కొన్ని టిప్స్ అనేవి నేనైతే ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాయిస్ అనేది ట్యూనింగ్ లో ఉండాలి. సో ట్యూనింగ్ లో ఉండాలంటే ఏం చేయాలి అంటే, మనకి ఎప్పుడు కొద్దిగా బేసిక్గా ఏంటి, పాటలు పాడే వాళ్ళకి స్వరం మంచిగా ఉంటేనే కదా మంచిగా మనం పాడగలిగేది. ఒక 3-4 టిప్స్ అనేవి టక్కా టక్కా చెప్పేస్తా మీకు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని అందరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. సో దాని ద్వారా వాళ్ళు కూడా ఎక్కువ మంది తెలుసుకుంటారు. పాటలు పాడే వాళ్ళు, పాడాలనుకునే వాళ్ళు కూడా, వాళ్ళు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా, ల్యాగ్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. మీరు ఉదయాన్నే లేచిన తర్వాత, బ్రష్ చేసిన తర్వాత తాగే వాటర్ ఉంటాయి కదా, వాటర్ మీరు కాగబెట్టుకోండి. ఎంత అంటే మరీ ఆ నోరు కాలిపోయేటట్టుగా మనం తాగగలిగేంత వేడి, అంటే గోరువెచ్చగా కాకుండా కొద్దిగా ఎక్కువ వేడి చేసుకోండి. వేడి చేసుకొని ఆ వేడి నీళ్ళని మీరు ప్రతిరోజు తాగడం అనేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనం కూల్ వాటర్ తాగితే మనకి జలుబు వేస్తుంది, గొంతు పట్టేస్తుంది కదా. సో మనం కూల్ వాటర్, మనకి గొంతు పట్టేయకుండా ఉండడం, దానికి ఆపోజిట్లో హాట్ వాటర్ తాగడం వల్ల, మనం ప్రతిరోజు హాట్ వాటర్ తాగడం వల్ల మన గొంతు అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. అప్పుడప్పుడు కాదు, రెగ్యులర్గా మీరు చేయండి. ఎవరైతే పాటలు పాడాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారో, ఎక్స్పెషల్లీ సింగింగ్ అంటే, మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎక్స్పెషల్లీ ఎవరైతే ఎక్కువ స్టేజ్ పర్ఫార్మెన్స్లు కానీ చేస్తూ ఉంటారో అటువంటి వారు రోజు హాట్ వాటర్ తాగడం అనేది అలవాటు చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఒక గిన్నెలో మంచినీళ్ళు పోసుకొని ఆ నీళ్ళని బాగా మరిగించండి. ఆ నీళ్ళు బాగా మరిగాక దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేయండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఇంకొద్దిసేపు వాటిని మరగనిచ్చిన తర్వాత, సో మీరు ఆ మరిగించిన నీళ్ళు ఉన్నాయి కదా, కొద్దిగా వేడి చల్లారినాక, మరీ బాగా కాలిపోయేంత వేడిగా ఉన్నప్పుడు కాకుండా, కొద్దిగా గోరువెచ్చటి కంటే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఆ నీళ్ళు ఇక్కడ గొంతు వరకు రావాలి. ఇక్కడ వరకు రావాలి. వచ్చిన తర్వాత ఆ నీళ్ళని ఆ నోట్లో అలా పుక్కిలించండి. నోట్లో ఆ వేడి నీళ్ళని అట్లా గొంతులో పోసుకొని ఇక్కడ వరకు వచ్చేదాకా చేసుకొని వాటిని బాగా పుక్కిలించండి. మీరు అట్లా పసుపు, ఉప్పు వేసుకొని ఆ వేడి నీళ్ళని మీరు అలా నోట్లో అట్లా పుక్కిలిస్తూ అట్లా ఒక 2-3 టైమ్స్ చేయండి. ఇట్లా మీరు చేయడం వల్ల గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా కూడా పోతుంది. ఇలా మీరు ఎప్పుడు చేయాలి అని అంటే, మీరు ఉదయం చేయండి, సాయంత్రం చేయండి. ఓకేనా? ఉదయం చేయండి, సాయంత్రం చేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మీకు. మీరు అట్లా చేయండి. సో మీరు ఇట్లా చేయడం వల్ల మీ గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా అంతా కూడా పోతుంది. ఇంకోటి ఏంటంటే, గొంతు ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇలాంటి ఏమీ రాకుండా మనకి చాలా హెల్దీగా ఉంటుంది అనమాట గొంతు. పాట పాడే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు అట్లా లైఫ్ లాంగ్ చేయండి. మీరు అట్లా లైఫ్ లాంగ్ చేయడంలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ బారిన, ఇటువంటి దగ్గు జలుబు బారిన మీరు పడరు. చాలా హెల్దీగా ఉంటుంది, చాలా మంచిది అనమాట గొంతుకి. ఓకేనా? సో మీకు ఫస్ట్ టిప్ చెప్పా కదా, ఇప్పుడు మనం సెకండ్ టిప్ ఒకటి చెప్తా చూడండి. సెకండ్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో అల్లం ఉంటుంది కదా, చిన్న అల్లం ముక్కను తీసుకొని దాన్ని మన పొయ్యి మీద కొంచెం లైట్గా కాలవండి. చిన్న అల్లం ముక్క తీసుకొని లైట్గా మరీ కాదు, కొద్దిగా లైట్గా కాల్చిన తర్వాత, మరీ ఎక్కువ కాలవద్దు, లైట్గా కాల్చిన తర్వాత దానిపైన పొట్టు తీసేసి, అలాగనే కొంచెం తేనె ఉంటుంది కదా మన ఇంట్లో, ఒకవేళ మీ ఇంట్లో తేనె లేకపోతే తేనె కొనుక్కోండి. చిన్న అల్లం ముక్క, మరి పెద్దది కాదు, చిన్న అల్లం ముక్క, ఇంత ఈ సైజు చాలు. అల్లం ముక్కను మీరు తీసుకొని కొంచెం తేనె కూడా వేసుకొని లైట్గా నమిలిన తర్వాత చప్పరిస్తూ ఉండండి. అల్లాన్ని కొంచెం నమిలి
చప్పరిస్తూ ఉండండి, కొంచెం నమిలి అట్లా చప్పరిస్తూ ఉండండి. అల్లము ఘాటు ఉంటుంది, అల్లము ఘాటు ఉంటుంది. ఏంటంటే గొంతు పట్టేసినప్పుడు కానీ, గొంతు గరగర ఉన్నప్పుడు కానీ అల్లం దానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గొంతు గరగర ఉన్నా కానీ అది చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లా దాన్ని చప్పరిస్తా, మింగొద్దు దాన్ని, దాన్ని నమిలి మొత్తం మింగేయకూడదు. కొంచెం నమిలి ఆ అల్లంలో ఉన్న ఆ సారం అది బయటకు వస్తుంది కదా, కొద్దిగా బయటకు వచ్చిన తర్వాత ఆ తేనె దాన్ని మీరు అలా చప్పరించండి. చప్పరిస్తూ మీరు దాన్ని గొంతు వరకు తీసుకెళ్ళి ఇట్లా ఇట్లా మింగండి. ఎవరైనా మంచిగా చేయొచ్చు. సో మీరు ఇది ఒకటి పాటించండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎప్పుడు చేయాలి అంటే, డైలీ చేయాలంటే డైలీ అవసరం లేదు, వారానికి ఒకసారి ఒక 2-3 సార్లు కానీ అట్లా చేయొచ్చు మీరు. అప్పుడప్పుడు మీరు ఇది చేస్తూ ఉండండి. చేస్తుండడం ముఖ్యంగా మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, దూర ప్రయాణం లేదా ఎట్లా బయట పనులకు వెళ్ళినప్పుడు మీరు అలా అల్లాన్ని అట్లా దవడల కింద వేసుకొని ఆ తేనెని దాన్ని అల్లాన్ని వేసుకొని లైట్గా అట్లా నములుతూ ఆ వచ్చిన ఆ గుజ్జుని మీరు అట్లా చప్పరిస్తూ ఉండండి. అట్లా మళ్ళీ కొద్దిసేపు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం నమలండి, లైట్గా, చాలా లైట్గా నములుతూ దాన్ని చాలాసేపు మీరు అట్లా మీ నోట్లో ఉంచుకోండి. ఓకేనా, ఉంచుకొని మీరు అట్లా చేయండి. గొంతు చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది, మీ వాయిస్ అనేది చాలా అందంగా వస్తుంది, చాలా మంచిగా ఉంటుంది, ట్యూనింగ్లో ఉంటుంది గొంతు. సో మీరు చేయండి, మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో థర్డ్ పాయింట్ వచ్చేసి, మన ఇంట్లో లవంగం ఉంటుంది కదా, ఆ లవంగాన్ని పొట్టు తీసేయండి. పొట్టు తీసేసి మీరు లవంగాన్ని దవడల కింద వేసుకొని బుగ్గ దగ్గర వేసుకోకండి, ఎందుకంటే బుగ్గ కొద్దిగా మంట పుడుతుంది. లవంగం అనేది చాలా ఘాటు ఉంటుంది, కొంచెం కారం ఉంటుంది కాబట్టి పళ్ళ కింద వేసుకొని వాటిని మీరు నములుతూ ఉండండి. నములుతూ అంటే అమాంతం మొత్తం ఒక్కసారి ఒక దెబ్బ కింద నమలడం కాదు, దాన్ని మీరు నములుతూ దాంతో వచ్చిన దాని అంతటిని, ఆ రసాన్ని అంతటిని మీరు అలా చప్పరిస్తూ మింగండి, చప్పరిస్తూ ఉండండి. అట్లా ఆ లవంగాన్ని మీరు దాన్ని అట్లా ఒక చాక్లెట్ లాగా చప్పరిస్తూ ఉండండి. మీరు ఆ లవంగాన్ని పైన పొట్టు తీసేసి ఆ లవంగం పైన పొట్టు ఉంటుంది కదా, దాన్ని తీసేసి మీరు దాన్ని నములుతూ దాన్ని కొంచెం కొంచెంగా మింగుతూ, కొంచెం కొంచెంగా నములుతూ, కొంచెం కొంచెంగా మింగుతూ ఉండండి. ఊకే దాన్ని నమలకండి, కొంచెం సేపు కొద్దిగా నమిలిన తర్వాత దాని నుంచి ఆ ఘాటు అదంతా వస్తుంది కదా, దాన్ని వచ్చిన తర్వాత కొద్దిగా చాలాసేపు దాన్ని అట్లా చప్పరిస్తూ మింగండి. లవంగం గొంతు ఇన్ఫెక్షన్స్ నుంచి, నోట్లో ఉన్న ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా అంతటిని క్లీన్ చేసేస్తుంది. మన నోట్లో ఉన్న బ్యాక్టీరియాని కానీ ఏమన్నా ఉన్నా కూడా అంతా క్లీన్ చేస్తుంది. నేనైతే పర్సనల్గా లవంగాన్ని రోజు ఒకటైనా తింటూ ఉంటా, మీకు జెన్యున్గా చెప్తున్నా. లవంగం అయితే నేను రోజు ఖచ్చితంగా ఒకటి వేసుకొని నేను దాన్ని ఏంటంటే ఒక చాక్లెట్ లాగా చాలా ఫ్రెష్ అనిపిస్తుంది, అసలు చాలా ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది లవంగం వేసుకుంటే. ఇంకోటి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రావు, చాలా హెల్దీగా ఉంటాం. నోటిని అంతటిని, నోటికి సంబంధించిన దాన్ని అంతటిని హెల్దీగా ఉంచుద్ది. ఆ స్వరం మెరుగవుద్ది, ఆ స్వరం మంచిగా అవుతుంది. అసలు గొంతు ఇన్ఫెక్షన్స్ ఏమి రావు, గొంతు పట్టేయడం కానీ ఇలాంటివి ఏమి రావు. కానీ లవంగం వచ్చేసి కొంచెం ఘాటు ఉంటుంది, ఎందుకంటే మసాలా ఐటెం కదా, లవంగం అనేది మసాలా ఐటెం కాబట్టి కొత్త వాళ్ళకి ఏంటంటే మీకు కొత్తలో కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు, మంట పుట్టడం కానీ నల్లపోవడం కానీ ఉండొచ్చు. కానీ మీరు అట్లా 2-3 రోజులు అట్లా చేసిన తర్వాత మీకు అది అలవాటు అయిపోద్ది. మీరు ఖచ్చితంగా లవంగాన్ని తీసుకొని గొంతుకు అట్లా నములుతూ మీరు అట్లా చేయండి, మీకు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. గొంతు అనేది ఎప్పుడు ట్యూనింగ్లో ఉంటుంది, మీకు అన్ని విధాలుగా చాలా మంచిది. అసలు లవంగం ఐటము చాలా ప్రయోజనాలు ఇస్తుంది లవంగం. సో మీరు లవంగాన్ని తీసుకొని మీరు అట్లా చేయండి, మీ గొంతు పట్టేయడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతే మీ వాయిస్ అనేది మీకు చాలా ఫ్రీగా ఉంటుంది. మీరు ఇవన్నీ మీరు ఖచ్చితంగా పాటించండి. అలాగే మీరు వెల్లుల్లి కూడా తినొచ్చు, వెల్లుల్లి ఒకటి వేసుకొని తినడం వల్ల కూడా చాలా యూజ్ ఉంటుంది. ఏమైనా ఉంటే తినండి. లవంగం, ఈ అల్లం అండ్ తేనె ఇవి చాలా మంచిది. అలాగే మీరు హాట్ వాటర్ కూడా ఖచ్చితంగా రోజు రెగ్యులర్గా అట్లా పుక్కిలించడం కానీ, రోజు తాగడం కానీ ఖచ్చితంగా చేయండి. మీకు గొంతుకు సంబంధించిన సమస్యలు ఏవి రావు. మీరు ఏదన్నా తినకూడదు, బయట ఏమన్నా తినడం వల్ల మీకు ఏమన్నా ఇన్ఫెక్షన్ కూడా దాన్ని రాకుండా, ఇన్ఫెక్షన్ బారిన మిమ్మల్ని పడకుండా అది కాపాడుతుంది. సో పాటలు పాడేటప్పుడు కొన్నిసార్లు మనం హై పిచ్లో కొంచెం గట్టిగా పాడినప్పుడు మనకి గొంతు అనేది పట్టేయడం జరుగుతుంది కదా, గొంతు పట్టేయడం అని జరుగుతుంది. కొంచెం గరుగ్గా ఉండేసి మనం ఇంత ముందులాగా పాడడానికి రాదనమాట. సో మీరు
నేను చెప్పిన ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వడం వల్ల మీకు చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటుంది, చాలా బాగా పనిచేస్తాయి. ఇవన్నీ మీకు చెప్పిన ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఇవన్నీ మంచి మంచి ఫలితాలను ఇచ్చే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా. సో మనకి వీటన్నిటి కూడా పెద్ద ఖర్చు కూడా కాదు కదా, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా, మన ఇంట్లోనే ఉండి మనం వాడుకునే మెడిసిన్ ఇవన్నీ మంచి ఔషధాల్లాగా ఇవి మీకు పనిచేస్తాయి. ఇందులో చెప్పిన ఏ టిప్ కూడా మీకు ఉపయోగం లేనిదిగా ఉండదు. ఖచ్చితంగా ప్రతిదీ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ స్వరం అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మీరు ఇవన్నీ పాటించడం వల్ల మీ స్వరం అనేది కష్టమైన పాటలు కూడా పాడడానికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. మంచిగా కష్టమైన పాటలు కూడా మీరు ఈజీగా గొంతు మంచిగా ఫ్రీగా ఉండడం వల్ల రాగాన్ని మీరు గట్టిగా తీయగలుగుతారు. రాగాలతో పాడగలుగుతారు. పాటలు పాడే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ టిప్స్ అన్నిటిని మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా. నేను కూడా లవంగం తింటూ ఉంటా, రోజు 1-2 లవంగం అట్లా తింటూ ఉంటా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదనమాట. సో చాలామంది మన పోయినసారి చేసిన గత వీడియోలో చాలామంది కామెంట్ చేయడం జరిగింది, గొంతు మంచిగా ఉండాలంటే మంచిగా రావాలంటే ఏం చేయాలో చెప్పండి, టిప్స్ చెప్పండి అని అడిగారు. కాబట్టి సో నేను మీకు ఈ వీడియోలో అయితే ఈ టిప్స్ అనేవి అయితే చెప్పడం జరిగింది. చాలామంది అడిగారు, టిప్స్ చెప్పండి, గొంతు మంచిగా రావాలంటే, గట్టిగా పాడగలగాలంటే, ఫ్రీగా పాడగలగాలంటే ఏం చేయాలని చెప్పండి అని అడిగారు. సో ఇవి కనుక మనం పాటిస్తే, ఇట్లా మనం చేస్తే ప్రతి గొంతు అనేది ట్యూనింగ్లో ఉంటుంది. సో రాబోయే నెక్స్ట్ వీడియోలో వాయిస్ మైక్లో ఒకలాగా వస్తుంది, బయట ఒకలాగా వస్తుంది. ఫ్రీగా మనం ఇక్కడ పాడుతున్నట్టుగా ఫ్రీగా ఎలా రావాలి, హై పిచ్లో ఎలా పాడాలి అనే విషయాలు చాలామంది కామెంట్ చేయడం జరిగింది. సో ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో డిస్కస్ చేద్దాం. పర్ఫెక్ట్ సింగర్ అవ్వాలంటే ఏం చేయాలో అన్ని విషయాలు కూడా మనం సిరీస్ వైజ్గా మనం తెలుసుకుందాం, మనం డిస్కస్ చేద్దాం వీడియోస్లో. నేను మీకు ఖచ్చితంగా ఎట్లా పాడాలి, పర్ఫెక్ట్ సింగర్ ఎలా అవ్వాలనే విషయాలు మీకు ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే అన్ని విషయాలు ఒక వీడియోలోనే చెప్పడం కష్టం కాబట్టి వీడియోలు లెంత్ అయిపోతుంది, ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. కాబట్టి మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో మీరు వాటిని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను చూస్తా, మీరు పెట్టే ప్రతి కామెంట్ని నేను చూస్తా. కొంచెం కష్టంగానే ఉండొచ్చు ఈ అల్లం తినడం కానీ, లేదా అల్లం తినడం కానీ, లవంగం తినడం కానీ, హాట్ వాటర్, పసుపు నీళ్ళు ఇవన్నీ కానీ కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ మన ఒంటికి చాలా ప్రయోజనాన్ని కలిగిస్తే, మన స్వరాన్ని మెరుగుపరిస్తే, మన స్వరానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు చేయండి. నెక్స్ట్ వీడియోలో హై పిచ్లో మనం ఎలా పాడాలి పాటలు అనేవి మనం తెలుసుకుందాం. అలాగే ఇంకొన్ని టిప్స్ కూడా ఆ వీడియోలో చెప్తా. ఇంకొక వీడియో ఏంటంటే, నేను పోయినసారి వీడియోలోనే చెప్పా, టెంపో విషయం కూడా మనం మాట్లాడుకుందాం అని చెప్పాను నేను. అంటే ఒక పాటని స్టార్టింగ్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఏం చేయాలి, టెంపోని ఎలా మెయింటైన్ చేయాలి, మనం ఎక్కడెక్కడ ఆగాలి, ఎలా అనేది కూడా చెప్తా అని చెప్పా. సో నేను ఆల్రెడీ ఆ వీడియో ప్రాసెసింగ్లో ఉంది. ఆల్రెడీ ఆ వీడియో నేను చేస్తూనే ఉన్నా. త్వరలో మీకు ఆ వీడియో వస్తుంది, టెన్షన్ పడకండి. మీరు ఇంకా ముందు వీడియోలోనేమో మనం హై పిచ్లో ఎలా పాడాలనే విషయాలు మనం తెలుసుకుందాం. సో ఇదన్నమాట ఈరోజు వచ్చేసి మన వీడియో. ఇలాంటి మరిన్ని లెర్నింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మీకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో ఉపయోగపడిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు కూడా అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకు ఇలాంటివి మరిన్ని వీడియోస్ చేయడానికి చాలా సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియోలో అన్ని వాల్యుబుల్ విషయాలు చెప్పా, దేన్ని కూడా మిస్ చేయకుండా మీరు డైలీ లైఫ్లో పాటించండి. మళ్ళీ ఇలాంటి మంచి లెర్నింగ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు ప్రైజ్ ది లార్డ్.